హైదరాబాద్లోని దోమలగూడలోని రామకృష్ణ మఠంలో ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో ప్రకృతి సేద్య విత్తనోత్సవం జరుగుతుంది. ప్రకృతి సేద్య ఉద్యమ మార్గదర్శి విజయరామ్ గారు ఆధ్వర్యంలో జరగనుంది. ఇప్పుడున్న జనరేషన్లో అన్ని రసాయనాలతో జరుగుతున్న పంటలే తప్ప ప్రకృతి సేద్యంతో ఏది జరగట్లేదని చెప్పి ప్రతి ఒక్కరికి ఇది ప్రకృతి సేద్యమైన విత్తనాలు అందించాలి అనే ఉద్దేశంతో ఈ విజయరామ్ గారు ఈ ప్రోగ్రామ్ని 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మరికొన్ని మాటలు ఆయన మాటల్లోనే విందాం. ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో దేశీ విత్తనోత్సవం ఎందుకు అనుకున్నారు సార్? నేల తల్లి పరిరక్షణలో మనం అందరం భాగస్వాములు అవుదాము. 2011 నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దీని సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్. ఆయన వ్యవసాయ విధానానికి దేశీ విత్తనం చాలా ప్రాముఖ్యత ఉంది. మనం గత 60 సంవత్సరాల నుంచి చూస్తే హరిత విప్లవం వచ్చిన తర్వాత భగవంతుడు ఇచ్చిన విత్తనాన్ని ఏది కూడా మనం ఉపయోగించుకోవటం లేదు. ఆ భగవంతుడు ఇచ్చిన విత్తనాన్ని పక్కన పెట్టేసి ఒక సైంటిస్ట్, ఒక మనిషి తయారు చేసిన విత్తనంతో మన జీవనం సాగిస్తున్నాం. అందుకని మనకి ఈ 60 ఏళ్లలో మనకి అనేక రకాల జబ్బులు, రోగ నిరోధక శక్తి, పౌష్టికాహారం లేకపోవటం అనేది మనం చూస్తున్నాము. అదే మన తాతల కాలంలో చూస్తే ఇన్ని రోగాలు, ఇన్ని హాస్పిటల్స్ లేవు. మనం తినే ఆహారం ముందు భూమి పాడు చేసుకున్నాం. మనం ఈ హరిత విప్లవం ద్వారా భూమి పాడైన తర్వాత పంట పాడైంది, పంట ద్వారా మనిషి పాడయ్యాడు, మనసు పాడైంది. ఈ రెండిటికి మూలం మనం మళ్ళీ ఏదైతే పోగొట్టుకున్నామో ఆ విత్తనంతోనే ప్రకృతి వ్యవసాయం చేయాలి. శ్రీ సుభాష్ పాలేకర్ గారి విధానంలో నేను 2011 నుంచి ఇది ఆచరిస్తున్నాను. దీనికి ప్రధానమైనది దేశవాళీ విత్తనం. మరి ఇవి మన రాష్ట్రాల్లో లేవు. వీటిని భారతదేశంలో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో ఈ దేశీ విత్తనాలు లేవు. ఈ రోజున 2011 నుంచి సేకరించి అవి నా వ్యవసాయ క్షేత్రంలో పండించి ప్రతి సంవత్సరం ఒక 3 రోజులు పండగ చేస్తున్నాము. అది దేశీ వరి విత్తనోత్సవం అని. ఈ దేశీయ విత్తనోత్సవం విశేషాలు ఏంటి సార్? ముందు మనం భూతాపం పెరుగుతుంది. మన అందరం జీవించడానికి ఈ భూమి, వేరే ఇంకోటి మార్గం లేదు. ఈ ఉద్యోగం బాగోకపోతే, ఈ ఊరు బాగోకపోతే ఇంకో ఊరు వెళ్తాం, ఇంకో ఉద్యోగం చేస్తాం. ఈ భూమి బాగోకపోతే ఎక్కడికి వెళ్తాం? సామాన్యుడు ఏం చేయొచ్చు, ఒక మహిళ ఏం చేయొచ్చు, ఒక చదువుకునే పిల్లవాడు ఏం చేయొచ్చు, ఒక పిల్ల ఏం చేయొచ్చు, ఎవరి పరిధిలో వాళ్ళు భూతాపం తగ్గించడానికి వాళ్ళ వంతు సహకారం అందించాల్సిన సమయం వచ్చింది. అంటే భూతాపం తగ్గించకపోతే భవిష్యత్ తరాలు ఈ భూమి మీద బతకడం చాలా కష్టం. ఈ సమతుల్యత దెబ్బతింటుంది. దీని గురించి ఒక సాధారణ వ్యక్తి నా వంతుగా ఈ ఇన్నాళ్ళు తీసుకున్న ఈ సకల సంపదలు ఈ భూమి మీద నుంచి నా వంతుగా నష్టం చేయకుండా ఎలా జీవించాలి దాని మీద ఇక్కడ చాలా విషయాలు మేము ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తున్నాం. అనేక రకాల డాక్యుమెంటేషన్స్, తర్వాత డాక్యుమెంటరీసు, తర్వాత పర్యావరణం మీద, పరిరక్షణ మీద పనిచేసిన మహనీయులందరూ ప్రసంగాలు ఈ 3 రోజులు జరగబోతున్నాయి. అలాగే నివసిస్తున్న ప్రాంతాల్లో వాన నీటిని సంరక్షించుకోవటం, అలాగే వ్యవసాయ భూమిల్లో తక్కువ ఖర్చుతో నీటిని ఎలా దాచుకోవటం, వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాల్లో చెత్త క్రమబద్ధీకరణ అస్సలు లేదు. దీనికి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎలా దీన్ని మనం చెత్తను తగ్గించుకోవచ్చు అనే అంశాలు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఒక న్యూస్ పేపర్తో పేపర్ బ్యాగ్ తయారు చేయటం, చిరిగిపోతే 3 నెలల్లో మట్టిలో కరిగిపోద్ది. అదే పాలిథిన్ క్యారీ బ్యాగ్ 1000 సంవత్సరాలు ఈ భూమిని బాధ పెడుతుంది. అది చాలా భయంకరమైన వస్తువు. పడ్డ వర్షపు నీళ్ళు భూమిలో ఇంకా నివ్వకుండా చేస్తుంది. అది అలాగే భూతాపం పెంచుతుంది. పొడి వాతావరణం వచ్చేసింది, అంటే హ్యూమస్ అనేది కోల్పోయింది. సహజంగా ఒక చెట్టు ఉంటే గ్రామంలో ఆ చెట్టు నుంచి రాలే ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ భూమి మీద పడినప్పుడు సేంద్రీయ కర్బనంగా మారి అక్కడ మనకి వర్షపు నీళ్ళు భూమిలో ఇంకటాకి ఉపయోగపడుతుంది. ఈ పాలిథిన్ అనేది టాప్ లేయర్ 3 అంగుళాలు డిస్టర్బ్ అవ్వటం వల్ల మనం
ప్రతిరోజు ఒక మనిషి 1 నుంచి 3 పాలిథిన్ క్యారీ బ్యాగులు వాడుతున్నాడు వివిధ సందర్భాల్లో. ఇవన్నీ భూమిలో కరగటానికి చాలా టైం పడుతుంది. అంటే ఒక సగటున ఒక మనిషి 1000 పాలిథిన్ క్యారీ బ్యాగులు వాడుతున్నాడు 1 సంవత్సరం గడవటానికి. ఒక బ్యాగ్ కరగటానికి 1000 సంవత్సరాలు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంత భయంకరమైన వస్తువు స్వల్ప ప్రయోజనం కోసం మనం దీన్ని ఎందుకు వాడాలి, చేతి సంచి అలవాటు చేసుకోవటం వల్ల జరిగే మంచి పనులు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అసలు ఎలా బతకాలి మనం, అలాంటి స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ. భవిష్యత్ తరాలకి మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటి ఇస్తే చాలదు, ఈ నేచర్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. అది మన చేతుల్లోనే ఉంది. ఏ జీవి కూడా ఈ నేలని ఈ ప్రకృతిని పాడు చేయట్లేదు, ఒక మనిషే పాడు చేస్తున్నాడు. ఈ విధంగా మనం అందరం కలిసి భవిష్యత్ తరాలకి ఈ సహజ సంపదలను పదిలంగా అందించాల్సిన సమయం ఆసన్నమైంది. దీని మీద ఈ 3 రోజుల కార్యక్రమం చేయబోతున్నాం. ఏ అంశాల మీద రైతుకి మీరు విజ్ఞానాన్ని అందించబోతున్నారు సార్? రాయలసీమ తెలంగాణలో వరి నాటడం చాలా నీరు కావాలని ఒక అపోహ ఉంది. అలా కాకుండా 6 తడిలో వరి పండించిన డాక్యుమెంటేషన్స్ ఈ కార్యక్రమంలో చూపిస్తున్నాం, డాక్యుమెంటరీస్ ఈ కార్యక్రమంలో. అలాగే 1/2 కేజీ విత్తనం సాధారణంగా 25 నుంచి 40 కేజీలు విత్తనాన్ని వాడతాడు ఒక రైతు, రసాయనాలు పండించే రైతు. మేము 500 గ్రాములు విత్తనంతో ఈ పంటలు పండిస్తున్నాము, అది కూడా 1 ఎకరానికి. ఈ విధంగా 6 తడిలో మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం, అంటే మొదటి సంవత్సరం 18 బస్తాలు వచ్చింది, గడిచిన 7 సంవత్సరాల్లో అదే భూమిలో 56 బస్తాలు తీయటం చేశాము. ఈ విధంగా ప్రతి సామాన్య రైతుకి అర్థమయ్యేటట్టు ఈ కార్యక్రమం చేయడం. ప్రముఖులు ఎవరెవరు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు? శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రేపు చిన్నజీఆర్ స్వామి ఇంకా పరిపూర్ణ స్వామి వారు వస్తున్నారు, ఏదో ఒక రోజు వస్తామని అని చెప్పారు. అలాగే మాత నిర్మలానంద, విజయేశ్వరి మాత, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఎందుకు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం, భాగస్వాములు చేస్తున్నామంటే ఇది జాతికి సంబంధించిన అంశం. ఇప్పుడు వ్యవసాయ రంగంతో ముడిపడి ఉంది భారతదేశం. 70% ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద ఆధారపడ్డారు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో సమాజాన్ని ఒక వెలుగు నింపాలంటే ఈ స్వాములు, మత గురువులు, ఆధ్యాత్మిక గురువులు వీళ్ళ ద్వారానే అవుతుంది. మరి వీళ్ళందరూ దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఇదే కార్యక్రమం మీద మాట్లాడాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది. ఇలా కర్ణాటకలో చేశారు కాబట్టి భారతదేశంలో పాలేకర విధానం ఆయన సొంత రాష్ట్రంలో 5వ ప్లేస్లో ఉంది, కర్ణాటక మొదటి ప్లేస్లో. పర్యావరణ పరిరక్షణ గురించి మీ ఉద్యమం ఏం చెప్తుంది సార్? ఇది 2011 నుంచి చేస్తున్న ఉద్యమం. రైతుల్లో చాలా ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా లేరు. వాళ్ళ ఇంట్లో తినే ఆహారం విషతుల్యమైంది, సంతోషము, ఆనందము, ఆరోగ్యం ఏదీ లేదు. అది మళ్ళీ ప్రకృతి వ్యవసాయం దేశీయ విత్తనంతో చేసినప్పుడే అది వీలవుతుంది. దీనికి ప్రజల్లో ఇది జీవితం కాదనేది చాలామంది గ్రహించారు. ఈ వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు, ఆ కుటుంబంతో సంబంధం లేని వాళ్ళు ఎక్కువ మంది వ్యవసాయ రంగానికి, ఈ ప్రకృతి వ్యవసాయ రంగానికి రాబోతున్నారు. ఇది ఒక మంచి పరిణామం అనుకోవాలి. గత సంవత్సరం చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో 2000 మందికి శిక్షణా తరగతులు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో 30% మంది యువత వచ్చారు. వీళ్ళందరూ కూడా 25-30 సంవత్సరాల లోపు వాళ్ళు వచ్చారు. దాంట్లో ఐటీ రంగం వాళ్ళు అధికంగా ఉన్నారు. ఐటీ రంగ యువతకి ప్రకృతి సేద్యానికి ఏంటి సంబంధం సార్? ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకి ప్రకృతి వ్యవసాయానికి సంబంధం అంటే ఈరోజు అందరిలో కొద్దో గొప్ప డబ్బులైతే ఉన్నాయి అందరిలో, కానీ ఎవరిలో ఆరోగ్యాలు లేవు. వెనకటికి ఎవరిలో డబ్బులు ఎక్కువ ఉండే కాదు, కానీ అందరిలో ఆరోగ్యాలు ఉండేవి. ఇది గ్రహించారు వాళ్ళు. అంటే డబ్బు సంపాదిస్తున్నాం కానీ ఆరోగ్యం సంపాదించుకోవట్లేదు అంటున్నారు. ఆరోగ్యం మనం హాస్పిటల్కి వెళ్తే దొరికేది కాదు. అది మంచి పౌష్టికాహారం తింటేనే దొరుకుతుంది. ఆ పౌష్టికాహారం దేంట్లో ఉందంటే ప్రకృతి వ్యవసాయం దేశీయ విత్తనంలోనే ముడిపెట్టాడు భగవంతుడు. అందుకనే ఈ వ్యవసాయం వైపు వాళ్ళు తెలుసుకుని అనుభవం లేకపోయినా ఆసక్తితో ఈ రంగం వైపు వస్తున్నారు. దీంట్లో ప్రత్యేకత అంటే రేపు ఇచ్చే దేశీయ విత్తనోత్సవంలో సాధారణ కాన్పవతకు ఉపయోగపడే కుల్లాకారు, మోకాళ్ళ నొప్పులు, ఉబకాయం, షుగరు, వీటికి సంబంధించిన నవారా, అలాగే బహురూపి అని పౌష్టికాహారం ఎక్కువగా ఉన్న బహురూపి విత్తనాలు, ఇవన్నీ కూడా 5000 సంవత్సరాల క్రితమని వాళ్ళ రాష్ట్రాల్లోని రైతులు చెప్తున్న చరిత్ర ఇదంతా కూడా. అవన్నీ రేపు ఓటాకి సిద్ధం చేశాము. ఈ ఉత్సవానికి సుభాష్ పాలేకర్ గారిని ఆహ్వానించడానికి కారణం ఏంటి? శ్రీ సుభాష్ పాలేకర్ గారు
భారతదేశంలో ఇప్పటివరకు 48 లక్షల మంది రైతులకి ఈ శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక పెద్ద సంఖ్య అని మనకు కనబడుతుంది. కానీ దేశ జనాభాతో పోలిస్తే ఇది 1% లేదు. అని గత 35 సంవత్సరాల నుంచి దీని మీద నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఆ 48 లక్షల్లో నేను ఒక రైతుని. దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి తర్వాత ఈ వ్యవసాయ రంగంలో లేని వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయం ఎవరైతే వచ్చారో వాళ్ళ ఇళ్ళలో ఆత్మహత్యలు లేవు. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం మన భూమి, మన వాతావరణం ఎలా ఉండేది, అప్పుడు గ్రామాలు ఎలా ఉండేవి, ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వాళ్ళ ఇళ్ళలో అంత సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది. దీనివల్ల ఆడపిల్లలు కూడా ఈ వ్యవసాయ రంగం వైపు చిన్నప్పటి నుంచే వాళ్ళ ఈ పాఠాలు నేర్చుకుంటున్న కుటుంబాలు అనేక మంది నేను చూశాను. ఇది మన రాష్ట్రంలో ఎక్కువ వెలుగు నింపాలంటే కేవలం స్వాముల ద్వారానే ఇది ముందుకెళ్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకువెళ్ళట్లేదు. భారత ప్రభుత్వం పాలేకర్ గారి పద్మశ్రీ అవార్డు ఇచ్చినా కూడా ఏ గ్రామంలో కూడా ఒక 10 ఎకరాలు భూమిని ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా అనేది రుజువు చేయడానికి కూడా కనీసం పని మొదలుపెట్టలేదు. కావున ప్రభుత్వాల సంగతి పక్కన పెడితే మనమంతటా మనం రియలైజ్ అయ్యి మేము మంచి ఆహారం తిందాం అనుకున్న ప్రజలు చాలామంది ఎక్కువ అవుతున్నారు రోజు రోజుకి. రాబోయే 5 సంవత్సరాల్లో మనం చాలా హాస్పిటల్ని ఖాళీగా చూడటానికి ఒక అవకాశం కూడా కనబడుతుంది. మీ ప్రకృతి సేద్య ఉద్యమం పట్ల ప్రభుత్వాల స్పందన ఏంటి సార్? ఏది స్వీకరించలేదండి ఇప్పటి వరకు. భారత ప్రభుత్వం కూడా దీని గురించి అఫీషియల్గా ఎక్కడ కూడా ఈ కార్యక్రమం బాగుంది అని చెప్పలే. పద్మశ్రీ ఇచ్చారే కానీ దానికి కూడా ఆయన ఏం సంతోషంగా లేడు. ఏదైనా గ్రామంలో 10% అధికారికంగా దీన్ని ప్రకృతి వ్యవసాయం అనేది చేసి ఉంటే ఆయన సంతోషించేవాడు. ఆయనకి అవార్డు ఇవ్వటం వరకే చేశారు కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో ఏది చేయలేదు. మీ 3 ఏళ్ల ఉద్యమం ప్రభావం రైతుల పట్ల ఏ విధంగా ఉంది సార్? ఇది మేము ఇప్పటి వరకు 6,000 మందికి శిక్షణా తరగతులు ఇచ్చామండి. 6,000 మందిలో తూచా తప్పకుండా పాటించేవాళ్ళు 15 నుంచి 20% మందే ఉన్నారు. కారణం ఏంటంటే రైతుకి అనేక రకాల ఉన్న పరిస్థితులు 60 ఏళ్ళు జరిగిన డ్యామేజ్లో ఏది ముట్టుకోవాలన్నా చేయాలన్నా ఒక కొత్త ప్రయోగం, ఒక అభద్రతా భావం ఉంది రైతులో. ఇది ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే ఇది జరుగుద్ది. అంటే ఈ భూమిని పాడు చేసే హక్కు మనకి లేదు అనే భావం రావాలి. భూమికి ప్రాణం పోతే మనకు ప్రాణం పోతుంది, ప్రాణవాయువు అందకపోతే మనకి ప్రాణవాయువు అందదు. దీంట్లో ఉన్న జీవరాశుల్ని, జీవ వైవిధ్యాన్ని చంపే హక్కు మనకి లేదన్న ఏ రైతు అర్థం చేసుకున్నాడో ఆ రోజు దీన్ని త్వరగా మార్చగలుగుతారు. రైతు కుటుంబంలో మహిళలు ఈ ఉద్యమం పట్ల ఎలా స్పందిస్తున్నారు? పాలేకర్ గారు ఈ 9 రోజుల కార్యక్రమంలో ఆయన ఆఖరికి చెప్పేది ఏంటంటే, మీకున్న 5 ఎకరాల పొలాన్ని ఒకేసారి యూటర్న్ చేసి మీరు ప్రకృతి వ్యవసాయం మారండి అని ఆయన చెప్పడు. మీకున్న 5-10 ఎకరాల్లో ఒక 10% భూమిని మీరు వ్యవసాయం చేయండి. అక్కడ ఏ ఒక్క స్పూన్ కూడా రసాయనాలు వేయకుండా జీవామృతాన్ని మీరు ఇవ్వండి. దాంట్లో వచ్చిన ఫలితాలను మీరు గమనించిన తర్వాత మీరు దాన్ని ఆచరించండి అని చెప్తారు. అందుకనే ఇప్పుడు గత ఏడాది చేసిన కార్యక్రమంలో కూడా భార్యాభర్తలు ఇద్దరిని రమ్మని మేము కోరుకున్నాం. ఉచ్చెంతలో జరిగిన కార్యక్రమం. దానివల్ల ఇంటి దగ్గర చర్చలు ఉండవు. ఒకవేళ భార్య ఇంటే భర్త నిరాకరిస్తాడు, లేకపోతే భర్త ఇంటే భార్య నిరాకరిస్తుంది. ఇలా జరుగుతుంది కాబట్టి ఇద్దరు కలిసి వస్తే పాలేకర్ గారు చెప్పింది పూర్తిగా అర్థం చేసుకొని చేస్తారనే ఉద్దేశంతో మేము 2,000 మందికి ఆ కార్యక్రమం భార్యాభర్తలతోనే రావాలని కోరుకుంటే దాంట్లో మాకు ఒక 100-150 మంది మాత్రమే జంటలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇళ్లలో దీన్ని సాధన చేస్తున్నారు. ఈ 3 రోజుల దేశీయ విత్తనోత్సవంలో కార్యక్రమాలు ఏంటి సార్? ఉదయం పర్యావరణ పరిరక్షణ మీద పనిచేస్తున్న మహనీయులు ప్రసంగాలు ఉన్నాయండి 3 రోజులు. మధ్యాహ్నం భోజనం, ప్రత్యేకమైన భోజనం. దీంట్లో ఎక్కడ కూడా విష రసాయనాలు లేని ఆకుకూరలు, రాముల వారి కాలం నాటి ధాన్యంతోనే, ప్రత్యేకంగా మేము పండించిన బియ్యంతోనే వీళ్ళందరికీ భోజనాలు. దాని తర్వాత ఈ భోజనానికి ఎవరైతే గ్రామాల నుంచి, జిల్లాల నుంచి వస్తారో ప్లాస్టిక్ వాడకూడదనే నిబంధనతో
మీరు ఇంటి దగ్గర నుంచి స్టీల్ ప్లేట్, గ్లాస్ తెచ్చుకోవాలి. ప్రవేశం ఉచితం, విత్తనం ఉచితం, భోజనం ఉచితం. ఈ ప్రకృతి సేద్య ఉద్యమం అనేది మీరు చేయడం వల్ల దీనివల్ల మీకు లాభం ఏంటి సార్? ఈ దేశంలో పుట్టానండి, నేను ఆ రుణం తీర్చుకోవాలి. నా జాతి ప్రజలందరూ బాధపడుతున్నారు. ఏ రంగంలో ఆత్మహత్యలు చేసుకోలేదు. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు చేసుకున్నారా, డాక్టర్ చేసుకున్నాడా, ఫార్మా ఇండస్ట్రీ చేసుకున్నారా, ఒక న్యాయవాది చేసుకున్నాడా, ఏ రంగంలో వాళ్ళు కూడా వరుసగా ఆత్మహత్యలు చేసుకోలేదు. భారతదేశీయ రైతు గడిచిన 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది భారతీయ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఎలా బతకగలుగుతాం? మనందరికీ అన్నం పెడుతున్నాడు, ఆయనకి అన్నం దొరకట్లేదు. మరి భగవంతుడు నాకు ఒక ఆధారం ఇచ్చాడు, నాకు ఒక వ్యాపార కేంద్రాన్ని ఇచ్చాడు. దాంట్లో వచ్చిన డబ్బులతో నా వంతుగా ఈ జాతికి సేవ చేసి, ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, ముందు వెనకే. కానీ భార్యాభర్తలను వదిలేసి ఆత్మహత్య చేసుకోవటం అనేది, మగవాడిగా ఉండి నువ్వే చూడలేకపోతే ఆ పిల్లల్ని ఎవరు చూడాలి? ఇది నన్ను బాగా కదిలించింది పాలేకర్ గారి ద్వారా విన్న తర్వాత. ఈ భారతదేశంలో చనిపోయింది ఇద్దరు. ఒక వర్గం రైతు, రెండో వర్గం నేత కార్మికుడు. అందుకని నేను నా వంతుగా నా వేషధారణ బట్టలు నేత కార్మికుడు వాడుతున్నాను. అలాగే నేను పండించిన విత్తనాన్ని నా నలుగురు రైతన్నలకు ఇవ్వాలి, జాతిని మేలుకొల్పాలి. నా వంతుగా అదే నాకు లాభం. వాళ్ళకి కృషి చేయటమే, వాళ్ళకి సేవ చేయటమే నాకు వచ్చే లాభం. ఈసారి వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై కేంద్రం ప్రధాన దృష్టి పెట్టింది. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. గ్రామాల్లో 22,000 వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. చిన్న మధ్యతరగతి రైతులు 85% పైగా ఉన్నారన్న ఆయన కనీస మద్దతు ధరను 1.5 రెట్లు పెంచామన్నారు. ఆపరేషన్ గ్రీన్ కోసం కేంద్ర వ్యవసాయ శాఖకు 500 కోట్లు కేటాయించారు. వెదురు సాగుకు 1290 కోట్లు కేటాయించగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల సరళీకరణతో పాటు చేపల పెంపకం, ఆక్వాకల్చర్ అభివృద్ధి, పశు సంరక్షణ కోసం 10,000 కోట్ల నిధి ఏర్పాటు చేశారు. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా ఇతర ప్రక్రియలో తొలగించడం కోసం ప్రత్యేక సబ్సిడీ ప్రకటించారు. My government is committed to the welfare of the farmers. In a manner that satisfies both, my government proposes to launch an Operation Green on the lines of Operation Flood. Operation Green shall promote farmer producers organizations, agri-logistics, processing facilities and professional managements. I propose to allocate a sum of rupees 500 crores for this purpose. Of fisheries sector and an animal husbandry infrastructure fund for financing infrastructure requirement in the animal husbandry sector. The total corpus of these two funds would be rupees 10,000 crores. ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి 1,05,000 కోట్లు కేటాయించగా ముద్రా యోజన ఫండ్ కోసం 3 లక్షల కోట్లు ప్రకటించారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమ నిధికి 50% నిధుల పెంపుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఉచిత విద్యుత్కు 16,000 కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాది కొత్తగా 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించిస్తామని ప్రకటించారు. కౌలు రైతులకు కూడా రుణాలిచ్చేలా కొత్త విధానం తీసుకొస్తామన్నారు. వచ్చే ఏడాది వ్యవసాయ రుణాలకు 11 లక్షల కోట్లు, దిగువ తరగతి వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 50 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యమన్నారు. गरीब को सरकार के स्वच्छ भारत मिशन से बड़ा लाभ पहुंचा है. इस मिशन के तहत सरकार ने अब तक 6 करोड़ से ज्यादा शौचालयों का निर्माण कर चुकी है. इन शौचालयों का सकारात्मक प्रभाव नारी की गरिमा, बेटी की शिक्षा और पूरे परिवार के स्वास्थ्य सुरक्षा पर स्पष्ट रूप से पड़ा है. अगले वित्तीय वर्ष में हमारा लगभग 2 करोड़ शौचालय बनाने का लक्ष्य है.
ఉజ్వల పథకం కింద 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లతో పాటు ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు 1600 కోట్లు కేటాయించారు. సాగునీటి కోసం నాబార్డుతో కలిసి ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చేపల పెంపకం, పశుసంవర్ధకానికి 10,000 కోట్లు, జాలర్లకు క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. ఆపరేషన్ గ్రీన్ కు 500 కోట్లు ఇవ్వగా సౌర విద్యుత్ను మరింత ప్రోత్సహిస్తామన్నారు. నేషనల్ బ్యాంబూ మిషన్ కు 1200 కోట్లు కేటాయించగా వెదురు పరిశ్రమకు మరింత ఊతం అందించనున్నామన్నారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్న ఆయన వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి 2000 కోట్లు ఇచ్చారు. Bamboo is green gold. We have removed bamboo grown outside the forest areas from the definition of trees. Now I propose to launch a restructured national bamboo mission with an outlay of rupees 1290 crores to promote bamboo sector in a holistic manner. शुरुआत में 5 करोड़ गरीब महिलाओं को मुफ्त गैस कनेक्शन का लक्ष्य रखा था, लेकिन इस योजना की गति को देखकर महिलाओं इसकी लोकप्रियता को देखते हुए इसका लक्ष्य बढ़ाने जा रहे हैं. अब सरकार उज्ज्वला योजना के तहत 8 करोड़ गरीब महिलाओं को मुफ्त गैस कनेक्शन देगी. ఫుడ్ ప్రాసెసింగ్ కు 1400 కోట్లు ఇచ్చిన కేంద్రం ఫుడ్ ప్రాసెసింగ్ కోసం 42 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం తోడ్పాటును అందిస్తుందన్నారు. వ్యవసాయ ఎగుమతులను సరళీకృతం చేస్తామన్న జైట్లీ పంట కొనే విషయంలో రాష్ట్రాలతో మాట్లాడి ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ఏ ప్రయోజనమైనా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేస్తామన్నారు. పేద మధ్యతరగతి వర్గాలు హాయిగా బతికేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.